యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ దివ్యనామములో సంఘంగా వారి ఉదయకాలం మరి తండ్రి సోదరు బ్రహ్మారెడ్డి సుశీల వారి కుటుంబం పక్షంగా అశోక్ కుమార్ అండ్ అనిల్ కుమార్ వారి కుటుంబం పక్షంగా మీ సన్నిధికి రావడానికి మరొక తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దైవ తండ్రి ప్రత్యేకంగా వారి రెండవ కుమారుడు అనిల్ కుమార్ను మౌనిక దంపతుల్ని గర్భఫలంతో ఆశీర్వదించారు. గర్భఫలం ఎక్కువగా ఇచ్చు బహుమానాలుగా మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు వేలాదిగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మౌనిక తల్లిదండ్రులు ఓబిరెడ్డి రంగమ్మ గారిని బట్టి స్తోత్రాలు. వారికి అనుగ్రహించిన కుమార్తెలు అనిల్ అండ్ మౌనిక అనుగ్రహించిన కుమార్తెలు శ్రేష్ఠ సమయాలను బట్టి వేలాదిగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి మొదటి జన్మదిన కృతజ్ఞతాపూడిగా ఉంటూ ఉండగా మరి గత సంవత్సరం అంతా కూడా మీ కృపాహస్తాల భద్రపరిచారు. మానసికంగా శారీరకంగా ఎదగలుగుతూ పాటించారు. దేవుని దయ్యందో మనుషుల దయ్యందో తెలియజేశారు. మరి ఈ దినం వారు మరో సంవత్సరంలో చిన్న బిడ్డను ప్రవేశించుకుంటూ ఉండగా మరో సంవత్సరాన్ని దయాకిరీటంగా మీకు తెలియజేసినందుకు వేలాదిగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయచేయండి అశోక్ కుమార్ ఐశ్వర్యంలో బట్టి స్తోత్రాలు. సోదరుడు భాస్కర్ రెడ్డి దేవుళ్ళను బట్టి స్తోత్రాలు. వారికి అనుగ్రహించిన పెద్ద కుమార్తె ప్రశస్తాన్ని బట్టి స్తోత్రాలు. మరి రెండో కుమార్తె 15 days బేబీ మరి ఇది బట్టి స్తోత్రాలు. మరి ఇదేమో నామకరణం కూడా చేయవలసిందిగా మరి ప్రభా మరి ఆయా మీరే మరి తండ్రి పేరేదో ఏది పెట్టబడుతుంది చిత్రం సూచించి ఆ సమయాన్ని కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచుకోవాలని కోరుతున్నాం. దైవం తండ్రి స్థితిపాట్లో పెడుతూ సంఘంగా మీ నామాన్ని స్థితించుకునే సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచండి. ఆ తర్వాత మీ ఎవరి దాసుడు డాక్టర్ రాషియా హ్యాండ్లో నా ఇంటూ ఉండగా వర్తమాన విషయాలకు మీ దాసుడు కూడా సకాలాన్ని క్షేమంగా మా మధ్యకు తీసుకురండి. ఈ దాసుని నిలబెట్టుకుని బలమైన సాధనంగా వాడుకుని మీ స్వరాన్ని నాకు మాకు ప్రతి ఒక్కరికి వినిపింపచేయవాలని కోరుతున్నాం. దైవం తండ్రి వందనస్తులమై ఆ పిమ్మట నామకరణ కార్యక్రమంలో కూడా దైవసేవకుడు అండ్రూ గారిని పరిచయం చేయనింటూ ఉండగా వారిని కూడా ఆత్మాభిషేకంతో నిలబెట్టుకుని సమస్తం మీకు మహిమకరంగా జరగబట్టు సహాయపడండి. దైవం తండ్రి మారు మనసు రక్షణ పొందిన వారికి మారు మనసు రక్షణ పొందని వారికి కూడా ఎంతో ఆశీర్వాదకరంగా పరిశీలనలు జరగబట్టు సహాయపడండి. మరి మరి ఇంకా రావాల్సిన వారుగా అనేకులు ఉంటూ ఉన్నారు. మార్గమధ్యలో ఉంటూ ఉన్నారు, గృహాల్లో ఉంటూ ఉన్నారు. మరి వారందరినీ కూడా ఆహ్వానింపబడి మరి రామయ్యలో వారందరినీ సకాలానికి క్షేమంగా తీసుకురావాలని మరి మిమ్మల్ని ఎరగని వారు ఉంటూ ఉన్నారు. మరి సోదరు బ్రహ్మారెడ్డి సుశీల వారి బంధువర్గంలో రక్త సంబంధింలో మరి వారు కూడా సమయానికి వచ్చి వారి మీ మందిరంలో మీ సన్నిధానంలో కూర్చుని వారికి కూడా వినగలిగే చెవి గ్రహించగలిగే చేయండి. దైవ చిత్తానుసారమైన లోకం రక్షణాత్మకమైన వారు మనసు అనుభవంలోకి వారిని కూడా నడిపించి వారి వరకు మీరు సిద్ధపరిచిన రక్షణాశీర్వాదాన్ని పొందుకోగలిగి కూడా సాధి కృపను దయచేయాలని కోరుతూ ఉన్నాం. విశ్వాసంతో మందిరావరణాన్ని మీ పరిశుద్ధ భావన శిలువ యేసు రక్తం యొక్క ప్రోక్షణ కిందకి శక్తి ప్రభావాల కింద తీసుకొస్తూ ఉన్నాం. వాతావరణాన్ని ఎంతవరకు అనుకూలంగా ఉంచారు, ఇక ముందు కూడా అనుకూలంగా ఉంచుకోవాలని కోరుతూ ఉన్నాం. వారి వందనస్తులై ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా మీరే నాయకత్వం వహించవాలని మీ హస్తములకు అప్పగించుకుంటూ కనబడినంత కార్యశక్తుల్ని విశ్వాసంతో నా దగ్గర యేసుక్రీస్తు నామములో బంధించి వేస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ వందనస్తులై ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామంలో స్తుతి స్తోత్రాలతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వాటి కన్నా మరి సర్వము
పరచేతన జయము శ్రమలలో మనకు తోడయ్యుండి బయలు పరచేతన జయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలంబులయందు జీవనదిని ప్రవహింపజేసి సకల స్థలంబులయందు లెక్కకు మించిన ఆత్మల తెచ్చి లెక్కకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రాలుండు లెక్కకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రాలుండు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంఘము అభివృద్ధిని చెందుటకు సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే ఇంతవరకును ఆదుకొనెనుగా ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే ఇంతవరకును
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై. కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై. కనుక మనము నడచుకొనేదము, కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములయందు. కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. పాట సంఖ్య 256. పాత పాటల పుస్తకం అయితే 254 అండి. న్యూ సాంగ్ బుక్ 256. స్తుతులు నీకు అర్పింతుము సతతం మా ప్రభువా. స్తుతులు నీకు అర్పింతుము సతతము మా ప్రభువా.
ఒక పాట పాడుకుందామండి. 239. పాత పాటల పుస్తకం అయితే 237, 237. క్రొత్త పాటల పుస్తకం 239. మా దేవా మా దేవా. మా దేవా మా దేవా నీదు విశ్వాస్యత చాలా గోపది. మా
135 అండి. పాత పాటల పుస్తకం అయితే 133. క్రొత్త గీతముచే నా యుళ్ళ ముప్పొంగే. దయచేసి దేవుని సన్నిధిలో మౌనంగా ఉందాం. మనందరం కలిసి పాట పాడుకుందాం. 135 ఓల్డ్ సాంగ్ బుక్ 133. క్రొత్త గీతముచే నా యుళ్ళము పొంగ యేసుని కీర్తింతును. పరిమళ తైలమును పోలిన లీనా మమునే ప్రేమింతును. పరిమళ తైలమును పోలిన లీనా మమునే ప్రేమింతును. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గురించి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గురించి పాడెదను. ఎట్టి కృపను నాకు నిత్యము దీనిన ప్రభువునికి తెచ్చును. ఎట్టి కృపను నాకు నిత్యము దీనిన ప్రభువునికి తెచ్చును. కసకాలమంతయు కాపాడెన్ కసబాధలు కలుగకుండా తన ఆశీర్వాదంబులు నాకొసగి సుఖభద్రతనిచ్చెను. తన ఆశీర్వాదంబులు నాకొసగి సుఖభద్రతనిచ్చెను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గురించి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గురించి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన ప్రభునికి తెందును. ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన ప్రభునికి తెందును. అండ్ సిస్టర్ మోనికా వారిని దీవించి దేవుడిచ్చిన సంతానముగా శ్రేష్ఠ సమయరా వారి యొక్క మొదటి జన్మదినము, ఫస్ట్ బర్త్డే, అలాగే థ్యాంక్స్ గివ్ మీటింగ్ అండ్ చైల్డ్ డెడికేషన్. అదే సందర్భంలో సహోదరుడు అశోక్ అండ్ సిస్టర్ అశ్విని వారిని దీవించి దేవుడిచ్చిన ముఖ్యంగా బిడ్డ యొక్క డెడికేషన్ కొరకు ఈ రెండు సందర్భాలను క్రోడీకరించుకొని వచ్చేసిన బంధువులందరికీ యేసు ప్రభువు నామమున పేరిట మరొకసారి ఆహ్వానం పలుకుచున్నా. ఈ సందర్భంలో మన పిల్లలు వాక్యానుసారంగా ఏ రీతిగా కారణ జన్ములుగా స్థిరపరచబడాలి. మనలో చాలామందికి ఉన్న భావన ఏంటంటే పిల్లల విషయంలో దేవుడు పిల్లలు ఇచ్చాడు, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతున్నాం, పిల్లల్ని ఏదో పెంచాలి, స్కూల్లో వేయాలి, వారికి కావాల్సినంత సెట్ చేయాలి, దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలి, ఇంతవరకు ఆలోచిస్తాం. కానీ ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే దేవుడు మనకిచ్చిన బిడ్డల విషయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన, ముఖ్యంగా దైవజనుడైన యెషయా భక్తుడు చేసిన ఒక గంభీరమైన ప్రార్థన. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనాన్ని బిడ్డల గురించి ప్రత్యేకంగా డెడికేషన్ ప్రేయర్గా, ఈరోజు చైల్డ్ డెడికేషన్ ప్రేయర్గా, అలాగే మొదటి జన్మదిన ప్రార్థనగా, తరాలను ప్రభావితం చేసే ఆశీర్వచనముగా యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 8 వర్స్ 18 అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వల్లని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. దైవజనుడు చేసిన ప్రార్థన ఏంటంటే, బిహోల్డ్
మీ అండ్ ద చిల్డ్రన్ హూమ్ దౌ హ్యాస్ గివెన్, నేనును నీవు నాకు ఇచ్చిన పిల్లలను, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. నీవిచ్చిన ఈ పిల్లలు ఎలా ఉన్నామో సైన్స్ అండ్ వండర్స్. దయచేసి ఈ మాట గమనించండి, సైన్స్ అండ్ వండర్స్, సూచనలుగాను అద్భుతములుగాను ఉన్నాము అంటున్నారు. మన పిల్లలు ఎలా ఉండాలి? సైన్స్ అండ్ వండర్స్. నా వెనకలానండి. కానీ మనం దాన్ని ఎలా మార్చాం తెలుసు? ఈ దినాల్లో స్కార్స్ అండ్ బ్లండర్స్గా మార్చేసాం. ఎలా ఉండాలి పిల్లలు? సైన్స్ అండ్ వండర్స్గా ఉండాలి, నాట్ స్కార్స్ అండ్ బ్లండర్స్. ప్రపంచం చూసి వీళ్ళు బ్లండర్ అండి, వీళ్ళు స్కార్స్ అండి, తీరని మచ్చలు, తర్వాత ప్రపంచానికి వీళ్ళు ఒక బ్లండర్ లాగా మిగిలిపోయారనే మాట రాకుండా మన గురించి ఏం రావాలంటే సైన్స్ అండ్ వండర్స్. మన పిల్లలు సూచక క్రియలుగా, మహత్కార్యములుగా, దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బాణములుగా ఎలా ఉంటారు? ఈరోజు ఈ ప్రశ్నకు క్లుప్తంగా జవాబు వాక్యాధారితంగా, సైంటిఫిక్గా ప్రపంచము ఈరోజు ప్రూవెన్ ఫార్ములాని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆలోచించండి, ప్రపంచంలో ముఖ్యంగా నోబెల్ లారెట్స్ అని మనందరికీ తెలిసిందే. నోబెల్ గ్రహీతలు ప్రపంచంలో వారు అన్నిటికంటే ఉన్నతమైన స్థాయిలో నోబెల్ బహుమానం పొందారంటే అక్కడ ఎటువంటి భేషజాలు ఉండవు. దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అలాంటి నోబెల్ లారెట్స్ని ఒక సంస్థ, ముఖ్యంగా జర్నలిస్ట్ సంస్థ, వారు ఏర్పరచుకొని ప్రపంచంలో ఎక్కువ నోబెల్ బహుమతులు ఎవరికి వచ్చారని చెప్పి వాళ్ళు పరిశోధన ఆరంభించారు. ఇలా పరిశోధన ఆరంభిస్తే మోర్ దాన్ 20%, దయచేసి మాటినండి, 20% కంటే ఎక్కువ ప్రపంచంలో ఒక చిన్న తెగవారికి, చాలా మైన్యూట్ పాపులేషన్, ఆ తెగవారు మోర్ దాన్ 20% నోబెల్ బహుమతులు పొందుకున్నారు. వాళ్ళు షాక్ అయిపోయారు. అసలు వీళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది వాస్తవంగా ప్రపంచంలో చూస్తే కనీసం 1% కూడా లేరట. అందరిని కలిపితే 0.02% మాత్రం ఉన్నారు. 0.02% మాత్రం ఉన్నారు. వాళ్ళు షాక్ అయిపోయారు. ఇదేంటండి, తిప్పి కొడితే 1% కూడా లేరు, కానీ వీళ్ళు మాత్రం ప్రపంచంలో మోర్ దాన్ 20% నోబెల్ గ్రహీతలుగా ఎలా వారు సంపాదించుకున్నారు, ఇంత ఖ్యాతిని ఎలా పొందుకున్నారు, ఇంత కాంపిటెన్స్ ఎలా పొందుకున్నారు, నిజంగా ప్రపంచానికి వీళ్ళు సైన్స్ అండ్ వండర్స్గా ఎలా మారారు తెలుసుకుందామని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఈ పరిశోధన విభాగం వారు నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎంత తెలుసా అండి, వాళ్ళ ప్రాంతం మన తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, తెలంగాణ రాష్ట్రంలో ఒక 5వ భాగం అంతే ఉంటుంది, 1/5 ఆఫ్ తెలంగాణ. వెళ్ళి తీరా చూద్దామని చెప్పి వెళ్తే ఎవరు వాళ్ళు అని చెప్పి చూస్తే వాళ్ళందరూ కూడా యూదులు అని తెలిసింది. యూదులు అంటే ఇస్రాయల్ దేశం. సరే అని చెప్పి ఇస్రాయల్ దేశానికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తోని, కొంతమంది నోబెల్ బహుమానం పొందిన వాళ్ళ పేరెంట్స్తోని చర్చాగోష్ఠి చేసి ఇంటర్వ్యూ చేయడం ఆరంభించారు. ఇంటర్వ్యూ చేయడం ఆరంభిస్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, దేవుడు మా పిల్లల పట్ల, మా జాతి పట్ల, మా కుటుంబాల పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక, మేము దేశాలకు, ప్రపంచానికి మా ద్వారా ఆశీర్వాదము దేవుడు తీసుకొని రావాలని చెప్పి, మా మూలపితృడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాము. ఆయనను పిలిచినప్పుడు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు, నిన్ను బట్టి దేశాలను ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను. నువ్వు ఎవరిని శపిస్తే వారు శపించబడతారు, నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వించబడతారని ఈ బ్లెస్సింగ్ని మా మూలపితృడికి ఇచ్చాడు. ఆయన పెంచే పెంపకంలో, దయచేసి వినండి, ఆయన పెంచే పెంపకంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా, అబ్రహాము నీవు నీ పిల్లల్ని ఎలా పెంచుతావో నాకు గ్యారంటీ ఉంది, కాబట్టి నిన్ను బట్టి నేనేం చేస్తాను, ఆశీర్వించబోతున్నానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు అన్నారు. అసలు ఎవరయ్యా ఆయన అని చెప్పి ఆ పరిశోధన విభాగంగా ఆరంభించి ఆ పరిశోధనలో తేలిన ఫలితాన్ని ఈరోజు మీ ముందు పరిచయం చేయాలని ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనంలో ఆ యొక్క మూలపితృని గురించి, ఆ ఫౌండర్ గురించి, అంటే ఈ జాతి యొక్క పునాది వేశాడు కదా, ఫాదర్ ఆఫ్ దిస్ నేషన్ అని, మన భారతదేశానికి ఫాదర్ ఆఫ్ నేషన్ కొందరికి ఇచ్చారు టైటిల్. అలాగా వారికి పునాది వేసిన ఆ యొక్క జాతి పిత చెప్పిన మాట, తన గురించి దేవుడు చెప్పిన మాట చదవండి ఎవరన్నా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు, తర్వాత తన పిల్లలకు, దయచేసి వినండి, ఫస్ట్ కమాండ్ దేవుడు టెస్టిమనీ ఇస్తున్నాడు, తన పిల్లలను తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించుచు
యెహోవా మార్గమును గైకొనుటకు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను. ఐ నో ఏబ్రహాం. ఏం తెలుసు అబ్రహాం గురించి దేవునికి? అబ్రహాము తన పిల్లల విషయంలో రాజీ పడడు. అబ్రహాము తన పిల్లల విషయంలో కాంప్రమైజ్ కాడు. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన పిల్లల విషయంలో, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన విషయంలో భవిష్యత్తు ప్రపంచాలు దీవించబడినట్లు ఖచ్చితంగా అబ్రహాం ఏం చేస్తాడు? దాన్ని నెరవేర్చబోతున్నాడు. ఎప్పుడైతే ఈ సాక్ష్యం ముద్రించబడిందో, ఈరోజు అబ్రహాము ద్వారా దేవుడు ప్రపంచాన్ని ఏం చేశాడండి? ఆశీర్వదించడం ఆరంభించాడు. దయచేసి గమనించండి, దేవుడు మన జీవితంలో ఇచ్చిన పిల్లలు గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానమే. కానీ వారు బలవంతుని చేతులు ఎలా ఉండాలండి? బాణములుగా తీర్చిదిద్దబడాలి. కనుక అలా బాణములుగా తీర్చిదిద్దబడాలి అంటే తరాలను ఆశీర్వదించే 3 ప్రార్థనలు, తరాలను ఆశీర్వదించే 3 ప్రార్థనలు, ముఖ్యంగా శ్రేష్ఠ సమయరా వల్ల దేవుడు భవిష్యత్ తరాలను ఏం చేయాలండి? ఆశీర్వదించాలి. దేవుడు ఎందుకు కూతుర్ని ఇస్తాడు? దేవుడు ఎందుకు కూతుర్ని ఇస్తాడు? సరే, దేవుడు ఎందుకు కొడుకులను ఇస్తానని అడగను. ఎందుకంటే మనం గుడ్డిగా అందరు కొడుకులు కావాలని కోరుతాం కదా. మరి దేవుడు కూతుర్లు ఎందుకు ఇస్తాడు? వాక్యానుసారంగా కూతుర్లు ఎందుకు ఇస్తాడు దేవుడు? చెప్తారా? గెస్ట్ చేస్తారా? సరే, 144వ కీర్తన 12వ వచనం చదవండి. అసలు దేవుడు కూతుర్లు ఎందుకు ఇస్తాడో తెలుసుకుంటే భావి తరాల్లో సైన్స్ అండ్ వండర్స్గా ఎలా పెంచాలో ఆటోమేటిక్గా ఫార్ములా అర్థమవుతుంది. నా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. బాగా వినండి, కొడుకులు ఎలా ఉన్నారంట? మొక్కలు. బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు మొక్కలు. ముక్కలు కాదు, మొక్కలు. నెక్స్ట్, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల స్తంభాలు. మూల స్తంభాలు అంటే మెయిన్ పిల్లర్స్, కార్నర్ పిల్లర్స్ అంటారు. ఇప్పుడు పాపం అనిల్ లేనట్టున్నాడు. సరే, ఇంజనీర్స్కి తెలుసు. ఇంజనీర్ బిల్డింగ్ కట్టాలంటే ముఖ్యంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పిల్లర్స్ గురించిన ప్రాపర్ అవగాహన లేకుండా ఎట్లా పడితే అట్లా పిల్లర్స్ కట్టారనుకోండి, ఆ బిల్డింగ్ ఏమవుతుందండి? కూలిపోతుంది. బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫౌండేషన్, పిల్లర్స్ ఎలా ఉండాలి? స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, బిల్డింగ్కి పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో భావి సమాజానికి, సంఘానికి, కుటుంబానికి పిల్లర్స్ ఎవరు ఉన్నారు? నిజమేనా ఇది అని? డాటర్స్. స్ట్రెంగ్త్ అంతా దేంట్లో ఉంటుందండి? పిల్లర్స్లో ఉంటుంది. ఇంజనీర్స్ ఒప్పుకుంటారు లేదా? ఇప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పిల్లర్స్ గురించి, ఫౌండేషన్ గురించి శ్రద్ధ పెట్టకపోతే ఆ బిల్డింగ్, అనుకుందాం 100 కోట్లు బిల్డింగ్ మీద కన్స్ట్రక్షన్ పెట్టారు, లాస్ట్కి ఏమవుతుంది? ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. చిన్న వర్షం చాలు, నిన్నట్లాంటి వర్షం చాలు, మొత్తం కుప్పగూలిపోతుంది. ఇప్పుడు స్ట్రెంగ్త్ అంతా దేంట్లో ఉందండి? పిల్లర్స్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, భవిష్యత్తు సమాజం బాగుండాలంటే, కుటుంబం బాగుండాలంటే, మందిరాలు బాగుండాలంటే, భవితవ్యం బాగుండాలంటే ఎవరి చేతిలో ఉంది? ఇంకా డౌటా ఇంత చెప్పిన తర్వాత కూడా? కాబట్టి దేవుడు నవనిర్మాణం గురించి ఆలోచించాలి అంటే, భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే ఫస్ట్ దేవుడు కుటుంబానికి పిల్లర్స్ని పరిచయం చేస్తాడు. అలా పిల్లర్స్ 2 పరిచయం చేశాడు, డబుల్ ధమాకా. ఎవరినండి? శ్రేష్ఠ అండ్ సమేరా. కాబట్టి ఫ్యూచర్ బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు స్ట్రాంగ్ ఉండాలండి? పిల్లర్స్ స్ట్రాంగ్ ఉండాలి. పిల్లర్స్ అంటే ఎవరో కాదు, మా కుమార్తెలు నగరునకు చెక్కిన మూల స్తంభాల్లాగా ఉన్నారు. అందుకొరకు గమనించండి, గుణవంతురాలు ఇల్లు ఏం చేస్తుంది? గుణవంతురాలు ఇల్లు కడుతుంది. 3 రాళ్ళు ఇల్లు ఏం చేస్తుంది? కూలగొడుతుంది. దాని ఇంకో మీనింగ్ ఏంటంటే, పిల్లరు బాగుంటే ఇల్లు బాగుంటుంది, పిల్లర్ స్ట్రాంగ్గా లేకపోతే ఇల్లు ఏమవుతుంది? కూలిపోతుంది. కాబట్టి భవిష్యత్తు బాగుండాలంటే ఫస్ట్ మన కుమార్తెలు దేవుని చేతిలో, బలవంతుని చేతిలో బాణములుగా, ముఖ్యంగా సైన్స్ అండ్ వండర్స్గా ఉండాలంటే 3 ప్రాముఖ్యమైన తల్లిదండ్రులు, 3 ప్రాముఖ్యమైన ప్రార్థనలు, 3 పవర్ఫుల్ ప్రేయర్స్ దట్ విల్ షేక్ ద జనరేషన్స్. భావి తరాలను కదిలించే 3 ప్రచండమైన ప్రార్థనలో మొదటి ప్రార్థన మూలపితృని అబ్రహాము చేసిన ప్రార్థనలో, దేవుడు అబ్రహామును దీవించాలని ఆశపడినప్పుడు దేవుడు అబ్రహాంతో ఒక మాట అన్నాడు. అబ్రహామా, నేను నిన్ను భావి తరాలను దీవిస్తా, కానీ నువ్వు ఎవరో నాకు తెలుసు.
నువ్వు ఎలా పెంచుతావో నాకు తెలుసు. కానీ నీ పిల్లలు ఒక జనరేషన్, 2 జనరేషన్, 3 జనరేషన్ లాగా నువ్వు చూస్తావు. దాని తర్వాత నువ్వు చూడలేవు కదా. మరి చూడకపోతే వారు నీ బిడ్డలని, నేను నిబంధన నీతో చేశానని గుర్తు ఎలా ఉంటుంది? అబ్రాంకి అర్థం కాలే. అప్పుడు ప్రభు అన్నాడు, నేను ఒక గుర్తు చెప్తాను. ఆదికాండం 17వ అధ్యాయం 13వ వచనాన్ని, ఈ గుర్తు నీ బిడ్డల్లో ఉండాలి అన్నాడు. దయచేసి గమనించండి, ఈ సైన్ నీ బిడ్డల్లో ఉండాలి, ఈ గుర్తు నీ పిల్లల్లో ఉండాలి. ఏంటా గుర్తు? ఆదికాండం 17వ అధ్యాయం 13వ వచనం త్వర చదవండి. ఫస్ట్ పాయింట్, నీ ఇంట పుట్టిన వాడును, నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను. మొదటి గమనించండి, 3 పీలు గుర్తు చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీ బిడ్డలు భవిష్యత్తు ప్రపంచాన్ని కదిలించాలి అంటే, వారు నీ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, నేను పిలుచుకున్నాను కదా, నేను నిబంధన చేశాను కదా నీతోని, ఆ నిబంధనకు వారు అర్హులు కావాలి అంటే వారి జీవితంలో సున్నతి అనేది తథ్యము అన్నాడు. సున్నతి అంటే ఏంటంటే, వారి శరీరంలో ఒక గుర్తు కావాలి. దాన్ని అర్థం చేసుకోవడం కొరకు శరీరంలో ఏం కావాలండి? ఆ గుర్తు కావాలి. ఆ గుర్తు చేయడానికి కొరకు ఎప్పుడైతే సున్నతి చేస్తారో రక్తం ఒలికించబడుతుంది. దయచేసి గమనించండి. దాన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక నిబంధనకి రక్తమును చిందించాల్సిన ఒక గుర్తు ఉంది. ఎప్పుడైతే రక్తం చిందించబడుతుందో, దయచేసి గమనించండి, అది రక్తముతో రాసిన నిబంధనగా స్థిరపరచబడుతుంది. ఇట్స్ అ బ్లడ్ కవనెంట్. ఈ నిబంధన ఎప్పుడు చూసినా సరే, ఈ నిబంధన చూసానా, నీ పిల్లల మీద శాపం రాదు. శాపము శపించే సంహారకుడు వస్తే కూడా రక్తాన్ని చూసి ఏం చేస్తాడు? దాటి వెళ్ళిపోతాడు. ఈ నిబంధన చూస్తే అవమానం దాటి వెళ్ళిపోతుంది, మరణం దాటి వెళ్ళిపోతుంది, సంహారకుడు దాటి వెళ్ళిపోతాడు, అపజయము దాటి వెళ్ళిపోతుంది. అంటే ఇంకొక మాటలో, విజయం రావాలన్నా ఆ నిబంధన చూస్తా, నేనే యుద్ధం చేస్తా. నీ జీవితంలో ఆశీర్వాదం రావాలన్నా ఆ నిబంధన చూస్తా. ఆ రక్త నిబంధన ఎప్పుడైతే నీ కుటుంబంలో గుర్తుగా ఉంటుందో, ఇంకా నీ కుటుంబానికి డోకా లేదు అని. ఈ మాట చెప్తే అబ్రహాం ఎంత సీరియస్ తీసుకున్నాడంటే, ఇష్మాయేలు కూడా, అంటే హాగరుకు పుట్టిన సంతానాన్ని కూడా మొట్టమొదటిగా అదే అధ్యాయంలో నిబంధనకు గుర్తుగా సున్నతి చేసి, ప్రవ్వా ఇంక నీ చేతికి వదిలేస్తున్నానని చెప్పి అప్పగించాడు. స్టోరీ కట్ చేస్తే, ఒకరోజు మోషేకి వివాహం జరిగింది సిప్పోరాతో మనకు తెలుసు. సిప్పోరా మోషే ఒక సత్రం దగ్గరకు వచ్చేసరికి మోషేకి ఈ నిబంధన మర్చిపోయాడు. జాగ్రత్త వినండి, తండ్రి అయ్యి కూడా, ఒక ఫాదర్ అయ్యుండి కూడా ఈ నిబంధన ఎంత సీరియసో, దేవుడు ఆశీర్వదించాలంటే నా పిల్లలకి ఇది ఉండాలి అనేది మర్చిపోయాడు. ప్రెషర్కి మర్చిపోయాడా, మిథ్యాను ప్రపంచం యొక్క ఒత్తిడికి మర్చిపోయాడా, లేదా డైలీ లైఫ్లో సర్వైవల్ ప్రెషర్కి మర్చిపోయాడా మనకు తెలియదు. కానీ 40 సంవత్సరాలు ఎప్పుడైతే అరణ్యంలో తిరుగుతూ వచ్చాడో, ఈ నిబంధన యొక్క ప్రశస్తతను ఏం చేశాడండి? మర్చిపోయాడు. ఇలా వచ్చేసరికి ఏ దేవుడైతే పిలుచుకున్న దేవుడే ఒకరోజు నేరుగా ముఖాముఖిగా మోషేము నిలబడి మోషేని చంపజూశాడు. దయచేసి నీ మాట, అరే పిలుచుకున్న దేవుడు చంపుతాడా? పిలిచిన దేవుడే ప్రాణాలు తీస్తాడా? ఆశ్చర్యం ఏంటంటే, పిలిచిన దేవుడే మోషేని ఏం చేయబోతున్నాడు? చంపబోతున్నాడు. ఈ టైంలో చూడండి, మోషేకు బలి వెలగలే, మోషే భార్యకు బలి వెలిగింది. బహుశా తను ఇలా వాక్యం బాగినట్టుంది, నిబంధన చాలా ఇంపార్టెంట్ అని. అప్పుడు మోషే భార్య ఏం చేసింది తెలుసా అండి? ఇదంతా ఎందుకు జరుగుతుందో మాకు అర్థమైపోయింది. కాపాడాల్సిన దేవుడే కన్నెర్ర చేస్తున్నాడు, దీవించాల్సిన దేవుడే ఈరోజు ప్రాణాలు తీయబోతున్నాడు అని చెప్పి వెంటనే ఒక రాయి తీసేసుకుంది. వడిగల రాయి తీసుకొని కుమారుడు గెర్షోము కుమారుడిని వెంటనే ఏం చేసిందంటే సున్నతి చేసేసింది. ఆ రక్తం ఒలికించబడింది. వెంటనే ఆ సంహారకుడు ఏమయ్యాడు? దాటి వెళ్ళిపోయాడు. ప్రాణం కాపాడబడింది. ఇలా కాపాడబడినప్పుడు ఆ తల్లి ఏమంటుంది తెలుసా? మోషేని చూస్తూ, ఇంతవరకు నువ్వు నాకు పెనివిటివి, సో ఫార్ యువర్ హస్బెండ్. ఇప్పుడు స్టోరీ మారింది. ఏం మారింది? నిర్గమకాండం 4వ అధ్యాయం 26వ వచనం చదవండి. అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు ఏం పెనిమిటి? రక్త సంబంధమైన పెనిమిటి. భార్య భర్తల మధ్యలో రక్త సంబంధం ఉంటుందా? నిబంధన సంబంధం ఉంటుందా? భార్యాభర్తల మధ్యలో నిబంధన సంబంధం ఉంటుందా? రక్త సంబంధం ఉంటుందా? నిబంధన సంబంధమే ఉంటుంది. పిల్లల తల్లుల మధ్యలో రక్త సంబంధం ఉంటుంది. ఇప్పుడు భార్య అంటది, ఇంతవరకు నువ్వు ఎవరివి? నిబంధనతో వచ్చిన భర్తవి, పెనిమిటివి. కానీ ఇప్పుడు రక్తం ఒలికించబడింది కదా, ఇప్పుడు నువ్వేమైనావు? రక్త సంబంధమైన పెనిమిటివై. అంటే సోఫార్ కవనెంట్ మాత్రం ఉంది, భార్యాభర్తల మధ్యలో ఉన్న నిబంధన లీగల్ సంతకాలు మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఏమయ్యావంటే నువ్వు బ్లడ్ రిలేటివ్ అయ్యావు. ఇంకో భాషలో చెప్పాలంటే రక్తం ఒలికించబడినప్పుడు
దేవుని యొక్క నిబంధనలోకి నువ్వేమైనావు, ఇప్పుడు ఎంటర్ అయినావు. కుటుంబంగా ఏమయ్యాం, నిబంధనలోకి ఎంటర్ అయ్యాం. కుటుంబంగా ఎంటర్ అయితే క్రీస్తు ఇప్పుడు చూడండి, ఆ రక్తం ద్వారా ఏమయ్యారు వీళ్ళు, బంధంలోకి వచ్చారు. స్టోరీ కట్ చేస్తే ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? కల్వరి శిలువలో యేసు ప్రభువారే, దేవుడే మన కొరకు రక్త మాంసములతో ఈ లోకానికి వచ్చి శరీరుడిగా జన్మించి కల్వరి శిలువలో రక్తం అంతటిని ఆఖరి రక్త బొట్టు దాకా కార్చాడు. దయచేసి మాటనండి, ఎంతగా క్రీస్తుడు రక్తం కార్చాడంటే పొడుస్తే పక్క నుంచి రక్తం అంతా కారిపోయిన తర్వాత నీరు కూడా బయటకి ద్రవించింది. ఈ రక్తము ద్వారా ప్రభు ఏం చేసి తెలుసా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అంటే ఏం ఫినిష్ అయింది? రక్త నిబంధనను నేనేం చేశాను, స్థిరపరిచేశాను, సంతకం పెట్టేశాను. ఇప్పుడు సంతకం పెట్టిన రక్త నిబంధనను ఎవరైతే నమ్ముతారో బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. చేతికి మురికి అంటితే ఏం పూస్తామమ్మా, నీళ్ళతో కడుక్కుంటాం. కోవిడ్ రావద్దంటే ఏం చేశాం, శానిటైజర్లు వాడాం. మరి పాపానికి పరిహారం కావాలంటే అమూల్యమైన రక్తం కావాలి. ఏ రక్తం అది? నిష్కలంకమైన రక్తమే ఉండాలి, నిర్దోషమైన రక్తం ఉండాలి. ఒక పాపికి పరిహారార్థమై ఇంకొక పాపి నిలబడితే కుదరదు. పవిత్రమైన రక్తం చిందించబడాలి. ఆ పవిత్రమైన రక్తమే యేసుప్రభు వారు కలవరిశిలో ఏం చేశాడు, కార్చాడు. నాలో పాపం ఉన్నదాన్ని సవాల్ చేస్తే ఎవ్వరు కూడా పాపాన్ని రుజువు చేయలేకపోయారు. ఎందుకంటే స్త్రీ పురుషుల కలయికతో జన్మించలేదు, కన్యక గర్భంలో దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా కుమారుడు యేసుప్రభు వారి లోకానికి పరిచయం చేయబడ్డాడు. ఎప్పుడైతే యేసు రక్తమందు విశ్వాసం ఉంచుతామో యేసు రక్తం ప్రతి పాపం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఇలా పవిత్రపరచబడిన వారు దయచేసి వినండి, నిబంధనలోకి ఎంటర్ అవుతారు. ఏ నిబంధన ఇది? నూతన నిబంధన. నూతన నిబంధన లేదా రక్త నిబంధన. అందుకొరకే ప్రభు శరణు విడుస్తున్నప్పుడు ఇది నూతన నిబంధన అని చెప్తాం. కాబట్టి మొదటిగా మన పిల్లలు దేంట్లో ప్రవేశించాలి? నిబంధనలోకి ప్రవేశించాలి. ఎవరైతే కొంతమంది చెప్తే కొన్ని కుటుంబాలు అనుకున్నాయి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదని చెప్పి, ఐగుప్తు దేశంలో అయ్యా పస్కా బలి పశువులు వధిస్తే ఆ రక్తాన్ని ద్వారబంధాలకు పుయ్యండ్రా నాయన అని చెప్తే కొంతమంది అనుకున్నారు ఇదంతా బోగస్ మాటలు, ఇలా వాక్యం చెప్తుంటే కొంతమంది ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ కట్టుగతలు చెప్తున్నారని. అలా అనుకొని వాళ్ళు రక్తం పుయ్యలేదంట. ఏం జరిగింది తెలుసా అండి? సంహారకుడు వచ్చాడు, రక్తము బయట లేదు, ఆ ఇంట్లో ప్రవేశించాడు. ఆ ఇంట్లో ఏమయ్యారంటే జ్యేష్ఠ సంతానము మరణించారు. ఈరోజు ఈ వార్త తింటుంటే కొంతమంది అనిపిస్తుంది ఇదంతా సోది కబుర్లు చెప్తున్నారు, రక్తం అంట, యేసుప్రభు ఎప్పుడో గార్చాడంట, ఆ రక్తమందు విశ్వాసం ఉంచితే మాకు నిబంధన, మాకు ప్రాయశ్చితం, మాకు రక్షణ, ఇదంతా ఉత్తది అనుకోవచ్చు. ఒకరోజు తీర్పు ముందు అన్నీ కూడా, దేవుడు తీర్పు ముందు అన్నీ కూడా బయటకి జవాబు రాక తప్పదు. ఎందుకని అనంతకాల యాత్రను ఆరంభించాలి. ఆ టైంలో అన్ని లెక్కలు బయటకు వస్తాయి. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, యేసుప్రభు రక్తము యొక్క ప్రోక్షణ కిందికి మన పిల్లలు, మన కుటుంబాలు ఖచ్చితంగా రావాల్సిందే. ఎప్పుడైతే వస్తుందో ఫస్ట్ పి, ప్రొటెక్షన్ విల్ బి దేర్ ఫర్ అవర్ చిల్డ్రన్. అందుకొరకు మొదటిగా మన పిల్లల విషయంలో ఇది రాజీపడ్డ రోజు, ఇది రాజీపడ్డ రోజు, కుటుంబాలు ఇది రాజీపడ్డ రోజు. క్రీస్తు రక్తం ఎంత అమూల్యమైన ఔషధమో, ఆ రక్తమును కాదన్నప్పుడు, తృణీకరించినప్పుడు భద్రతను కూడా తృణీకరిస్తున్నాం, నీ ఆశీర్వాదం తృణీకరిస్తున్నావు, నిబంధన తృణీకరిస్తున్నావు. ఒక మాట చెప్తాను, విజయాన్ని కూడా తృణీకరిస్తున్నావు. క్రీస్తు రక్తం ఉన్న దగ్గర అంధకార చీకటి శక్తులు పని చేయవు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం, మన బిడ్డల్ని ఎప్పుడు కబలించాలని దుష్టుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహంలాగా తిరుగుతూ ఉన్నాడు. ఒక మాట చెప్పానండి, ఎలా తిరుగుతున్నాడు గర్జించు సింహంలాగా తెలుసా? ఎప్పుడెప్పుడు పిల్లల్ని అంతం చేయాలని ఈ దినాల్లో చూస్తున్నాను. సాతాను దాడి చేసేది పిల్లల మీద, విరుచుకోబడతా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు విరుచుకోబడుతున్నాడు. ఎప్పుడెప్పుడు అంతం చేయాలి, వాగ్దానం ఉన్న వారిని అంతం చేయాలనేది సాతాను యొక్క ధ్యేయంలో ప్రథమ ఉద్దేశం. అబ్రహాం ముఖ్యంగా యేసుప్రభు వారి గర్భంలో ఉన్నప్పుడే చంపాలని చూశాడు, 2 సంవత్సరాల లోపు చంపాలని చూశాడు, మోషేని చంపాలని చూశాడు. దయచేసి గమనించండి, మన బిడ్డల మీద దాడి జరగాలని సాతాను యొక్క ప్రథమ ధ్యేయం అయితే, ఎప్పుడైతే రక్త ప్రోక్షణ కిందకు వస్తారో, రక్త నిబంధనలు ఉంటారో, మన బిడ్డలు ఏమవుతారండి, భద్రపరచబడతారు. కాబట్టి దయచేసి ఈ విషయంలో రాజీ పడిన రోజు 97 కీర్తనలు చాలా స్పష్టంగా రాస్తుంది. మహోన్నత దేవా నీవే నా ఆశ్రయం అని 9వ వచనంలో మహోన్నత నివాస స్థలంగా చేసుకున్నావు కనుక నీ దూతలను ఏం చేస్తాడు దేవుడు, ఆజ్ఞాపించి మనల్ని రాకపోకలేందు కానీ లేదా ఉన్న ప్రతి ప్రాంతం కానీ మన బిడ్డలకి దేవుడు ఏమిస్తాడు, భద్రత వలయాన్ని దేవుడు దయచేయునుగాక. ముఖ్యంగా శ్రేష్ఠ సమయలకు రక్త నిబంధన యొక్క భద్రత దేవుడు దయచేయును గాక. రెండో మాట చూస్తాం,
రెండో ప్రార్థన అబ్రహాం చేసిన ప్రార్థనే. చూడండి ఆదికాండం 17వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము చేసిన రెండవ ప్రార్థన, మొదటిగా ఏమో నిబంధన గురించి సీరియస్గా పట్టించుకున్నాడు. రెండవది 17, 18 సేమ్ జెనసిస్ చాప్టర్ 17:18. త్వర చదవనండి. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధి బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, ఆయన ఒక ప్రార్థన చేశాడండి తన కుమారుడైన ఇష్మాయేల్కి. అయ్యా, నిత్యము ఈ కుమారుడు నీ సన్నిధిన బ్రతుక అనుగ్రహించుము అన్నాడు. దయచేసి మాట్లాడండి. మొదటిది రక్త నిబంధన, ప్రొటెక్షన్. నెంబర్ 2 ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నిత్యము నా బిడ్డ ఇక్కడ ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలన్నాడు. ఇప్పుడు శ్రేష్ఠ సమర నిత్యము, ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధిలో వాళ్ళు స్థిరపరచబడాలి. అయితే మీరు అనవచ్చు, దేవుని సన్నిధిలో స్థిరపరచబడితే ఏం జరుగుతుంది అని. అబ్రహాము పిల్లలకి ఏం ఆస్తి ఇవ్వలేదు. ఒక కామెడీ పాయింట్ ఏంటంటే, అబ్రహాము ఆస్తి పంపకాలు చేస్తున్న సందర్భంలో ఇష్మాయిల్కి ఏం ఆస్తి ఇచ్చాడు తెలుసా అండి? ఒక వాటర్ బాటిల్, ఒక క్యారియర్ బాక్స్ ఇచ్చాడు. ఎంత అండి? ఒక వాటర్ బాటిల్, ఒక క్యారియర్ బాక్స్ ఇచ్చాడు. ఒక వాటర్ బాటిల్ క్యారీ బాక్స్ ఇస్తే ఎన్ని రోజులు వస్తుంది? అది ఒక పూట వస్తుంది, 1 డే వస్తుంది, మహా తిప్పి కొడితే 2 రోజులు వస్తుందేమో. కొంచెం చుక్క తాపిస్తే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది తెలుసా? ఇంత ఘోరంగా ఎల్లగొట్టిరు నన్ను, నా బిడ్డను తీసుకొని బయటకు వెళ్ళిపోమని చెప్పి ఆస్తి ఏమైనా ఇచ్చాడంటే ఒక వాటర్ బాటిల్, ఒక క్యారియర్ బాక్స్ ఇచ్చి ఎల్లగొట్టేశాడు. ఏంది దుర్మార్గత్వం అనుకొని, సరే వీళ్ళు నన్ను అన్యాయం చేసినా సరే ఆ దేవుడికి అన్యాయం చేయడు కదా అని చెప్పి తీసుకెళ్ళి చుక్క నీళ్ళు లేకపోయేసరికి పొద పక్కన పడేసి వింటివేత దూరంలో కుమ్మాండు పెట్టి, వీని చావు నేను చూడలేను, నా వల్ల కాదు అనుకొని పారవేసి, అప్పుడు బోరుమని ఎలుగెత్తి ఏం చేసిందండి? ఏడ్చిందండి. దయచేసినండి, అబ్రహాము ఆస్తులు ఇవ్వలేకపోయాడు. ఇంకొక మాట చెప్తాను, అబ్రహాము చివరికి వాటర్ బాటిల్ క్యారీ బాక్స్ ఇచ్చి పంపించాడు. కానీ అబ్రహాం ఇచ్చిన ఒక ఆస్తి ఉంది. ఏమన్నాడు తెలుసా? అయ్యా, నిత్యము నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండ అనుగ్రహించుము ప్రవ్వా అన్నాడు. దయచేసినండి, మీరు అనొచ్చు దేవుని సన్నిధిలో ఉంటే ఏమొస్తుందని. ఒకరోజు మోషే ప్రార్థన చేస్తే అంటాడు, 20 లక్షల మందిని 40 సంవత్సరాలు పోషించే సత్తా నాకు లేదు, నోటి మాంద్యం గలవాడిని. అరే, నా బతుకు తెరివే కష్టమైపోయిన జీవితం నాది, నేనే పారిపోయిన బ్రతుకు నాది అంటే ప్రభు అంటాడు, దయచేసి గమనించు, ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడను అనువాడను. అప్పుడు మోషే ప్రార్థన మార్చి ఏమన్నాడు తెలుసా? అప్పుడు మోషే ప్రార్థిస్తూ అంటాడు 15వ అధ్యాయంలో, అయ్యా దయచేసి నీ సన్నిధి రాని ఎడల నన్ను తోడుకొని పోవద్దు ప్రవ్వా, నీ సన్నిధి ఉంటే నాకు చాలు ప్రవ్వా, నీ సన్నిధి ఉంటే నాకు చాలు ప్రవ్వా. నీ సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషం ఉన్నాయి. నీ సన్నిధిలో ఏముంది? సమృద్ధి ఉంది. నీ సన్నిధిలో ఏముంది? భద్రత ఉంది. నీ సన్నిధిలో ఏముంది? నన్ను ఒక్కడిని పోషించడమే కాదు, 20 లక్షల మందిని ఒంటి చేత్తో పోషించే సత్తా ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. ప్రభా, నువ్వు రాకపోతే నేను ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు ప్రభా. ఆయన జీవితాన్ని దేవుని సన్నిధికి అప్పగించాడు. తత్ఫలితంగా 20 లక్షల మందిని 40 సంవత్సరాలు ఒంటి చేత్తో అరణ్యంలో పోషించే మహానాయకుడిగా ఎదిగాడు. ఈరోజు మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం? మన పిల్లలకి ఏమి ఇవ్వాలండి? దేవుని సన్నిధి యొక్క నిబంధన. అందుకొరకు రోజు ఇదే ప్రార్థన, ఇన్స్పిరేషనల్ ప్రేయర్స్లో నుంచి లెజెండ్స్ ఇన్స్పిరేషనల్ ప్రార్థన నేర్చుకుంటారు. ఒక గనులు చేసిన ప్రార్థన, నువ్వు గనుడు కావాలంటే ఆ ప్రార్థన నేర్చుకుంటావు. ఇదే ప్రార్థన అబ్రహాం దగ్గర ఎవరు నేర్చుకున్నారు తెలుసా? దావీదు నేర్చుకున్నాడు. ఒకరోజు దావీదు తన కుటుంబం గురించి ప్రార్థన చేశాడు. చూడండి 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనంలో సేమ్ మక్కి టు మక్కి ప్రార్థన. ఎవరు ప్రార్థన అది? దావీదు ప్రార్థన కరెక్టే. ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు? అబ్రహాం నుంచి కాపీ కొట్టాడు. కాపీ కొట్టడం తప్పు కాదు. ఒక ఐడియాని అది బాగవుతుంది, ప్రపంచానికి దీవెన అవుతుందంటే ఇన్స్పిరేషన్ ఏం చేస్తామండి? నేర్చుకోవచ్చు. 2 సమూయేలు 7:29లో ఇప్పుడు దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లుగా. ఇప్పుడు చూడండి, నిత్యం ఎక్కడ ఉండాలి? త్వర చెప్పండి. నీ సన్నిధి. అబ్రహాం ఏమన్నాడు? నిత్యము నా కుమారుడు నీ సన్నిధి. దావీదు ఏమన్నాడు? నిత్యము నా కుమారుడు నీ సన్నిధి నుండా అనుగ్రహించు. చదవండి బ్రదర్. అనుగ్రహించుము, ఆశీర్వదించుము యెహోవా నా ప్రభువా. దయచేసినండి, ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంటే అక్కడ సెలవిచ్చాడు. ఏం సెలవిచ్చాడు? దేవుని సన్నిధిలో ఉంటే అక్కడ కమాండ్ అనేది జారీ చేయబడిందంట. జీవో పాస్ అయింది. దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారో వారికి ఒక జీవో పాస్ అయింది. ఏంటా జీవో?
నీ ఆశీర్వాదము నొంది నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఒక్కసారి నువ్వు సెలవిస్తే నా కుటుంబం ఏమవుతుంది? నిత్యము ఆశీర్వదించబడును గాక. ఇప్పుడు మన బిడ్డలు నిత్యం ఆశీర్వించబడలు ఎంతవరకు ఆశ ఉందండి? దేవుడి మాట నెరవేర్చును గాక. ముఖ్యంగా శ్రేష్ఠ సమయరాలు ఒక్కరోజు ఆశీర్వాదం కాదు, నిత్యము వారిరువురు దీవించబడుదురుగాక, నిత్యము ఆశీర్వించబడుదురుగాక. మరి నిత్య ఆశీర్వాదం రావాలంటే ఎక్కడ ఉండాలి వాళ్ళు? చెప్పాలి, దేవుని సన్నిధిలో వారు ప్రతిష్ఠించబడాలి. కనుక దేవుని సన్నిధి ఎప్పుడైతే వస్తుందో, దేవుని సన్నిధి విషయంలో మన బిడ్డలు ఎప్పుడైతే రాజీ పడకుండా ఉంటారో వారు నిత్యం ఏమవుతారండి? ఆశీర్వదించబడతారు. మొదటిది ప్రొటెక్షన్, కవనెంట్. రెండవది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, సన్నిధి యొక్క నిబంధన. ఇప్పుడు మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆఖరి మాట 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 19వ వచనం. మూడోది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. ఈ ప్రార్థనతో మన బిడ్డలిద్దరిని దేవుని ప్రతిష్ఠ చేస్తాం. బర్త్డే ఇంకా ముగుస్తుంది. తర్వాత బిడ్డ అశోక్ కుమార్ అండ్ సిస్టర్ అశ్విని వారి యొక్క 2వ సంతానం యొక్క నామ ప్రతిష్ఠ తండ్రి గారు చేస్తారు. చదవండి. కుమారుడైన సొలొమోను 1 దినవృత్తాంతం 29వ అధ్యాయము 19వ వచనం. ఈ మాట చదువుకొని ముగిస్తాం. 1 దినవృత్తాంతం 29, 19 చదవండి బ్రదర్. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనొచ్చు వాటన్నిటిని అనుసరించినట్లును. నేను కట్టదలిచిన ఈ ఆలయమును. దయచేసి మాట్లాడండి. ఒక తండ్రి తన కొడుకు గురించి చేస్తున్న ప్రార్థన, ఒక తండ్రి తన కుమారుడు గురించి, తన సంతానం గురించి చేస్తున్న ప్రార్థన. ఏమంటున్నాడు చూడండి. నేను కట్టదలిచిన ఈ ఆలయము కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. నిర్దోషమైన హృదయమును దయచేయము. దయచేసి గమనించండి. ఇక్కడ దావీదు ఒక అద్భుతమైన ఆరాధికుడు, అలాగే రచయిత, కీర్తనకారుడు. అన్నిటికంటే ఎక్కువగా ఆయన దేవునికి ఇష్టానుసారుడు. ముఖ్యంగా రాజుగా స్థిరపరచబడి పట్టాభిషేకం పొందుకొని అద్భుతమైన విజయాలను కళ్ళారా చూస్తున్న ఒక దేవుని చేత ఏర్పరచబడిన రాజు. ఇలాంటి సందర్భంలో దావీదు తన జీవితంలో ఎక్కడ చూసినా సరే అబ్రహాము జీవితంలో ఏదైతే విజయాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా తన జీవితంలో అన్వయించుకున్నవాడు. దయచేసి వినండి. ఎప్పుడైతే గొలియాతును చూసి మిగతా వారందరూ భయపడ్డారో, మీరే చెప్పండి, గొలియాతును చూసి మిగతా వారందరూ ఏమైరండి? భయపడ్డారు. దావీదు ఒక మాట అంటాడు. ఏమన్నాడు తెలుసా? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు సైన్యకు అధిపతి యొక్క యెహోవా సైన్యాన్ని తిరస్కరించడానికి వీడు ఆఫ్టర్ ఆల్ ఏ పార్టీ. అందరూ సున్నతిని మర్చిపోయారు, అందరూ నిబంధన మర్చిపోయారు. ఎవరు గుర్తు చేసుకున్నారు? బిగర్ చెప్పండి. ఇప్పుడు అంత పాయింట్ అర్థమవుతుంది కదా. ఫస్ట్ సున్నతి గురించి, కవనెంట్ గురించి, అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎవరు గుర్తు చేసుకున్నారండి? దావీదు గుర్తు చేసుకున్నోడేమో ధైర్యంగా ముందుకెళ్ళాడు. మర్చిపోయిన వాళ్ళేమో 40 రోజులు పిరికి పందల్లాగా పారిపోయారు. డిఫరెన్స్ అర్థమవుతుందా? నిబంధన ఎందుకు గుర్తు చేసుకున్నారంటే, నిబంధనను ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో, దయచేసి వినండి, వెన్ యూ ఇన్వోక్ ద కవనెంట్స్ ప్రామిసర్ విల్ ఎంటర్ ఇన్ టు ద బ్యాటిల్. నిబంధన ఎప్పుడైతే మనము స్థిరపరచబడుతుందో, నిబంధన ఎప్పుడైతే అన్వయించుకోబడుతుందో, నిబంధన చేసిన వ్యక్తి యుద్ధంలో ప్రవేశిస్తాడు. నిబంధన అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే ఒక ఉడంబడిక. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనలో అవతల వైపు ఎవరున్నారండి? కవనెంట్ డీడ్లో అవతల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యువతలు ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే నిబంధన గుర్తు చేసుకుంటామో యుద్ధంలోకి ఎవరు వస్తారండి? నిబంధన చేసిన వ్యక్తి ఎంటర్ అవుతాడు. దావీదు నిబంధన గుర్తు చేసి సున్నతిని గుర్తు చేస్తే, సున్నతి నిబంధన ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. మరి యుద్ధం ఎవరిది? ఎవరు చెప్పాలి? యెహోవాది. మరి యుద్ధం ఎవరు చేశారు? దేవుడే యుద్ధం చేశాడు. అందుకొరకు అంటాడు, యెహోవా నామం పేరట యుద్ధంలోకి వస్తున్నా, యుద్ధము యెహోవాదే. ఊచకోత కోసి ఆయన ఖడ్గమే తీసుకొని గొలియాతు గొంతు తెగనరికి కరెక్ట్ గొంతుని తీసుకొచ్చి ఎక్కడ పాతి పెట్టాడు? యెబూసీల పట్టణమైన యెరూషలేములో పాతిపెట్టి, ఖబర్దార్ జాగ్రత్త, నిబంధనతో పోరాడుతున్న వారు ఎవడు చరిత్రలో గెలిచినట్టు లేదు. యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. నెక్స్ట్ టార్గెట్ నాది ఏదంటే యెబూసీల పట్టణం. ఇంకో మాటలో యెరూషలేం అంతవరకు యెబూసీల కంట్రోల్లో ఉంది. డైరెక్ట్ టార్గెట్ వచ్చి అంటాడు, యెబూసీల పట్టణం ఉంది కదా, నెక్స్ట్ యెరూషలేము నాకు అంచుకోట కాబోతుందని చెప్పి ఎవరు తల తెచ్చిపెట్టాడు?
గొలియాత్ తల తెచ్చి పెట్టాడు. ఒక మాట చెప్తాను, ఎవరైతే నిబంధన గుర్తు చేసుకుంటారో వారి జీవితంలో నిబంధన సంతకం పెట్టిన దేవుడే రంగంలోకి ప్రవేశిస్తాడు. ఈ దావీదు అంటాడు, దేవుని సన్నిధి ఎంత సీరియస్సో నాకు తెలుసు, లాస్ట్ డిజైర్ నాకు ఉంది. దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి మమ్మల్ని ఏం చేశాడు? పరిచయం చేశాడు. ఏంటి ఆ ఉద్దేశం అని చెప్తూ దావీదు అంటాడు, అయ్యా నువ్వు నాకు కొడుకుని ఇచ్చావు కదా, 20 మంది ఆల్మోస్ట్ దావీదు సంతానం 20 మెంబర్స్ అనుకుందాం. 20 మందిలో ఒక్కని కొరకి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇచ్చిన ఈ యొక్క సొలొమోను, నువ్వు నాకు దర్శనం ఇచ్చావు కదా, నువ్వు నాకు విజన్ ఇచ్చావు కదా. ఏ విజన్ ఇచ్చావంటే నీ మందిరము కట్టాలని నేను ఆశపడ్డాను కదా. ఈ దర్శనాన్ని నీ ఆలయం నిర్మించినట్లు దయచేసి నా కుమారునికి ఏం కావాలంటే నిర్దోషమైన మనస్సు, అలాగే ఈ దర్శనాన్ని నెరవేర్చే సంకల్పాన్ని నా కుమారుడికి దయచేయి ప్రభువా అని ప్రార్థన చేశాను. ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి. దావీదు అంటాడు, అయ్యా నువ్వు నాకు ఒక బర్డన్ ఇచ్చావు, నా హృదయంలో ఒక భారం ఇచ్చావు. అదేంటంటే నీ మందిరం ఏం కావాలి? కట్టబడాలి. ఈ మందిరం కట్టే క్రమంలో నా కుమారుడికి నిర్దోషమైన మనసు ఇవ్వు ప్రభా. ఈ మనసు దేన్ని ప్రేమించాలి? దర్శనాన్ని ప్రేమించాలి. ఏంటి దావీదు దర్శనం ఏంటి? మరొకసారి చదవండి. దావీదు యొక్క బర్డన్ ఏంటి? నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నా నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లును నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించు. దయచేసి మాట్లాడండి. దర్శనం గురించి, విజన్ గురించి, పర్పస్ గురించి మిగతా ఏ బిడ్డల గురించి ప్రార్థన చేయలే. దావీదు ప్రార్థన చేసింది కేవలము సొలొమోను గురించి మాత్రమే ప్రార్థన చేశాడు. ప్రభువా నాకు ఒక దర్శనం ఉంది, నాకు ఒక బర్డన్ ఉంది, నాకు ఒక విజన్ ఉంది. ఈ దేవుని మందిరం కట్టబడాలి. ఎందుకొరకు నీ లోకాన్ని పంపించావో నాకు తెలుసు అయ్యా, నేను కారణ జన్మున్నని నాకు తెలుసు. కానీ ఆ దర్శనం నెరవేర్పులో ఈ బాధ్యత ఎవరికి ఇస్తున్నాను? నా కుమారుడికి ఇస్తున్నాను. ఈ కుమారుడు నేను కట్టదలిచిన ఈ ఆలయాన్ని నా కుమారుడు కట్టినట్లు తనకేమి ఇవ్వాలంటే నిర్దోషమైన మనసు ఇవ్వు ప్రభా. ఈ మనసు దోషంతో కూడిన మనసు కాదయ్యా, నిర్దోషమైన మనసు కావాలి. రెండోది నిన్ను ప్రేమించే మనస్సు కావాలి. మూడోది దర్శనాన్ని ఇష్టపడి ఆ దర్శనాన్ని కొనసాగించే భారము నా కుమారుడికి కావాలయ్యా. కనీసం కంటిన్యూ చేయండి. అదే వచనం, నిర్దోషమైన మనస్సును దయచేయము ఈలాగు పలికి. చూడండి ఆ మాట, ఎప్పుడైతే నిర్దోషమైన మనసు ప్రభా నీ మందిరం కట్టదలిచిన ఈ ఆలోచన నా కుమారుడు ఏం కావాలి? విషన్లో దర్శనం విషయంలో నా కుమారుడికి ప్రేరేపణ కావాలి, భారం కావాలి, దర్శనాన్ని ఇష్టపడేవాడుగా నాకు కావాలి, పర్పస్ డ్రివెన్ లైఫ్ కావాలి. ఏదో ఆషామాషిగా పుట్టాడు, పెరిగాడు, ఆస్తులు సంపాదించాము, పిల్లలకి ఇచ్చాము, కథ ముగిసింది, అలా అందరిలాగా వచ్చి పోవడం కాదయ్యా. నువ్వు పర్పస్ కొరకు అయితే నా కుటుంబాన్ని ఏర్పరచుకున్నావో, ఏ ఉద్దేశం కొరకు నా కుమారుని ఇచ్చావో, ఏ ఉద్దేశంతో నా కూతుర్ని ఇచ్చావో, ఈ పర్పస్ నా బిడ్డలు ఏం చేయాలి? నెరవేర్చే మనస్సు వారికి దయచే ప్రభా. ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. డూ యు నో దట్ యు ఆర్ కాల్డ్ విత్ ఎ పర్పస్? మన పిల్లల విషయంలో కాలింగ్ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నామా? హ్యావ్ యు ఎవర్ అండర్స్టూడ్ ద పర్పస్ బిహైండ్ ద గిఫ్ట్ దట్ గాడ్ హెస్ గివెన్ అస్? దేవుడు మన పిల్లల్ని మన చేతికి ఇస్తే యెహోవా ఇచ్చు బహుమానం అని గుర్తించావు, సంతోషం. కానీ ఆ బహుమానం ఎందుకు ఇచ్చాడో ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు అడుగుతున్నానండి, దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడు, నీ పిల్లలు ఇస్తే ఎందుకొరకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు అనే ప్రశ్నకు, నా పిల్లలు ఎందుకొరకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడని ఒక్క నిమిషమైనా ఆలోచించావా? పిల్లల్ని ఎలా పెంచాలి ఆలోచిస్తున్నాం, మంచిదే. పిల్లలకు ఏమి ఇవ్వాలి ఆలోచిస్తున్నాం, మంచిదే. పిల్లలు ఏ స్కూల్కి పోవాలని ఆలోచిస్తున్నాం, మంచిదే. కానీ నా పిల్లలు ఎందుకొరకు దేవుడు ఇచ్చాడు? వాట్ ఈజ్ ద పర్పస్? వాట్ ఈజ్ ద పర్పస్? వాట్ ఈజ్ ద కాలింగ్? వాట్ ఈజ్ ద విజన్? నా పిల్లలకి దర్శనం ఏంటయ్యా? ఎప్పుడు అడిగావా? దయచేసి ఈ మాటనండి. దావీదుకి 19 మంది కొడుకులు, ఒక కూతురు, టోటల్గా 20 మంది. 19 మంది చరిత్రలో ఏమి సాధించలే, ఒకడు తప్ప. ఆయన పేరే సొలొమోన్. తండ్రి తన కొడుకు గురించి ఒకేని గురించి ప్రార్థించాడు. ఈ కుమారుడు కారణ జన్ముడు కదా, ఏ బర్డన్ నాకు ఇచ్చావు మందిరం కట్టాలని, ఆ దర్శనాన్ని వీడేం చేయాలి? కొనసాగించాలి అని ఒక్కని గురించే ప్రార్థన చేశాడు. ఓన్లీ ఫర్ వన్. ఆ ఒక్కడే చరిత్రలో కారణ జన్ముడుగా స్థిరపరచబడ్డాడు. ఎప్పుడైతే నీ బిడ్డల విషయంలో పర్పస్ని నువ్వు చిన్నప్పుడే నేర్పిస్తావో, ఒక మాట చెప్తాను,
ఎందుకండి అటువంటి భయంకరమైన ఫరో ఆర్డర్స్ ఉండి కుమారుడు పుడితే తీసుకెళ్ళి నైల్ నదిలో పడవేయమని చెప్తే అప్పుడు తల్లి అపోస్తుల కార్యం 7:20 రాసి ఉంటుంది, 7:20. ఎంత స్పష్టంగా ఉంది తెలుసా అండి? తన కుమారుని చూసి అయ్యో వీడు దివ్య సుందరుడు అని చెప్పింది. ఎవరంటండి ఆమె? ఎవరంట బాబు? దివ్య సుందరుడు. నేను అడుగుతాను, సౌందర్యం వేరు, దివ్య సౌందర్యం వేరు. ఆ బిడ్డను చూసినప్పుడు ఈ కుమారుడు కారణ జన్ముడు, 430 సంవత్సరాలని చెప్పి మా మూలపితృని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు. 430 సంవత్సరాలు నీ సంతానం తమది కాని దేశానికి వెళ్తారు అని. ఇప్పుడు 430 years ముగిస్తుంది. ఇప్పుడు దేవుడు నాకు ఎవరినిచ్చాడు? కుమారుని ఇచ్చాడు. ఈ సంతానముకు కారణం ఉంది. యాక్సిడెంట్గా ఎవరు ఇవ్వడు దేవుడు. పిల్లలు ఏదో యాక్సిడెంట్గా వచ్చేసారు, ఏదో అనుకోకుండా ఇచ్చేసాడు, నువ్వు అనొచ్చేమో అనుకోకుండానే. ఇట్ మైట్ బి అన్ యాక్సిడెంట్ ఫర్ యూ, ఇట్ మైట్ బి అన్ప్లాన్డ్ ఫర్ యూ, బట్ ఇట్ ఈస్ డివైన్లీ అపాయింటెడ్ బై గాడ్. దేవుడు గర్భఫలాన్ని యాక్సిడెంట్కి ఎవ్వరికి ఇవ్వడు. పిల్లలు లేక ఏడుస్తున్నవారు లక్షలాది మంది ఉన్నారు. బహుశా మనందరికీ తెలిసిందే. ఒకరోజు రాహేల్ ఏడుస్తుంటది, నా పిల్లలు ఇస్తావా లేదా, నేను చచ్చిపోమంటావా అని. అప్పుడు యాకోబు అంటాడు, నేనేమన్నా దేవుణ్ణా పిల్లలు ఇవ్వడానికి? ఏం మాట్లాడుతున్నావమ్మా? పిల్లలు ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. మరి ఉద్దేశం లేకుండా దేవుడు పంపిస్తాడా? అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దివ్య సుందరుడని గుర్తించి హీఈస్ కాల్డ్ విత్ ఎ విజన్ అండ్ హీ విల్ క్యారీ ద విజన్. ఆ ఒక్క ఆలోచన ఆ పిల్లోని కాపాడడానికి కొరకు ఆ తల్లికి ఐడియాలు ఇచ్చింది. ఐడియాలతో పాటు జమ్ముపెట్ట తయారు చేసింది, జమ్ముపెట్టతో పాటు కీలు పూసింది. ఆ బిడ్డని కాపాడుకోవడానికి శశదా ప్రయత్నించింది, సర్వదా ప్రయత్నించింది. ఆ కుమారుడు చివరికి ఏమైందండి? ప్రపంచాన్ని కారణ జన్ముడుగా స్థిరపరచబడ్డాడు. సొలొమోను విషయంలో కూడా దావీదు చేసిన ప్రార్థన అదే, ప్రభువా ఈ కుమారుడికి ఏం మనసు ఇవ్వాలంటే నీ దర్శనాన్ని నెరవేర్చే ఆ బర్డన్, పర్పస్ డ్రివెన్ లైఫ్ నా కుమారుడికి ఇవ్వయ్యా. డేవిడ్ తన లైఫ్లో పర్పస్, ఏబ్రహాం పర్పస్. బైబిల్లో చూడండి ఒక మాట రాస్తుంటుంది, అపోస్తల కార్యం 13:36, Acts 13:36. డేవిడ్ సర్వ్డ్ హిస్ జనరేషన్ యాజ్ పర్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దావీదు దేవుని సంకల్పం చొప్పున, దేవుని సంకల్పం. దయచేసి ఈ మాటనండి. ఎందుకు బతికాం మనము? ఎందుకు బ్రతికామంటే ఏదో ఉద్యోగం చేసుకుంది అది కాదు. దేవుని సంకల్పము చొప్పున దావీదు ఎవరి కొరకు బ్రతికాడు? దేవుని సంకల్పం నెరవేర్చడానికి తన తరాన్ని ఏం చేశాడు? సేవ చేశాడు. మన తరం మనం సేవ చేసి బ్లెస్ చేసుకొని వెళ్ళిపోతాం. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే దేవుని సంకల్పము, ద పర్పస్ ఆఫ్ గాడ్. మోషేకు ఒక పర్పస్ ఉంది, దావీదుకు ఒక పర్పస్ ఉంది, అబ్రహాముకు ఒక పర్పస్ ఉంది, తన కుమారుని ఇస్సాకు విషయంలో ఒక పర్పస్ ఉంది. ఈరోజు నేను ముగిస్తాడు వచ్చిన శ్రేష్ఠ సమయరా పర్పస్ ఉందా లేదా? ఉందంటారా? 60 సంవత్సరాల తర్వాత ఎప్పుడు తెలుసుకోవాలి? మీరు అడుగుతున్నా, నా పిల్లల పర్పస్ ఇది, వాళ్ళు కారణ జన్ములు, దేవుడి ఉద్దేశంతో ఇచ్చాడు. ఈ మాట ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో వాళ్ళని పెంచే పెంపకాల్లో పద్ధతులు మారిపోతాయి, వారిని చూసే కోణం మారిపోతుంది, వారిని చూసే ఉద్దేశాలు మారిపోతాయి. ఒక మాట చెప్తాను, పర్పస్ అనేది ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. ఎందుకు తెలుసా? గూగుల్ తల్లి, ఓ చాట్ జీపీటీ, నా పిల్లలు ఎందుకు వచ్చిరని అడుగు. చాట్ జీపీటీ నాకే తెలియదు ఎందుకున్నానని. పర్పస్ ఎవరు చెప్పాలి? ఈ మైక్రోఫోన్ పర్పస్ ఎవరు చెప్తారండి? తయారు చేసినోడు చెప్తాడు. అది ఎక్కడ ఉంటుంది? తయారు చేసిన పోయి పనుకుంటామా? ఈ కంపెనీ తయారు చేసిన పోయి మనం పట్టుకోగలుగుతామా? నీకు దొరకడు, అంత ఖాళీగా తేరగా కూర్చోడు. ఈయన ఏమిస్తాడంటే ఒక మాన్యువల్ ఇస్తాడు. ఏమిస్తాడండి? మాన్యువల్ ఇస్తాడు. దీన్ని ఏమేమి పర్పస్ దాంట్లో రాసి ఉంటుంది. మనం మాన్యువల్ చదివితేగా, మనం మాన్యువల్ ఎప్పుడు చదువుతాం తెలుసా? ఇది పాడైనప్పుడు గుర్తొస్తుంది. మైక్ పాడైతే దేని కూడా చూస్తాం తెలుసా? అది మాన్యువల్ కూడా వెనుకలో ఒక గ్యారంటీ అని ఉంటుంది. ఎక్స్చేంజ్ చేయవచ్చా లేదా అని. ఇది ఎక్స్చేంజ్ చేయడానికి కొరకు మనకి ఏం కావాలా? వారంటీ కార్డ్. అప్పుడు గుర్తొస్తుంది, అరే ఎక్కడో పెట్టినట్టున్నాం కదా బాక్స్లో మాన్యువల్ ఉంటుంది, మాన్యువల్ లాస్ట్ పేజ్లో ఏముంటుంది? గ్యారంటీ కార్డ్ ఉంటుంది. ఓ మాట చెప్తా, దీనికి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, లైఫ్కి ఉండదు. నీ పిల్లలకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉండదు. నీ పిల్లల వస్తువు కాదు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. కాబట్టి మాన్యువల్ ఎప్పుడు చదవాలండి? ఎప్పుడు చదువుతారు? అంత అంటుకోమైనంత కాదు, ముందు చదవాలి మాన్యువల్. మాన్యువల్ ఏం తెలుసా అండి? బైబుల్ ఈజ్ ద బేసిక్ మాన్యువల్. బిఫోర్ యూ హ్యావ్ టు ఎగ్జిట్ ద వరల్డ్, యూ హ్యావ్ టు గెట్ టు అండర్స్టాండ్ దిస్ మాన్యువల్. బైబిల్ ప్రకారము దేవుడు నీ బిడ్డలు ఎందుకు ఇచ్చాడు, ఏ ఉద్దేశంతో ఇచ్చాడు, వారిని దేవుని మహిమ కొరకు ఎలా పెంచాలనేది దేవుడు అట్టి సంకల్పమును దేవుడు మన బిడ్డల విషయంలో, ముఖ్యంగా శ్రేష్ఠ సమయాల విషయంలో, అలాగే
ప్రశస్త రెండవ బిడ్డ సంతాన విషయంలో దేవుడు ఈ మాట నెరవేర్చునుగాక. అందుకొరకే ముగిస్తూ ఒక మాట చెప్పి ముగిస్తాను. చాలా కాలం క్రితము ఒక దేశం, ఆ దేశంలో ఒక తల్లిదండ్రులు ఉండేవారు. తండ్రి మధ్యలో చనిపోయాడు, ఆకస్మికంగా చనిపోయడం నుంచి ఆ తల్లి విధవరాలు బిడ్డను పెంచడానికి కూడా ప్రయత్నిస్తూ వచ్చింది. ఆ బిడ్డను పెంచుతున్న క్రమంలో ఒకసారి స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఆ స్కూల్ పాఠశాలలో టీచర్స్ ఆ పిల్లాడిని చూసి, వీడు దేనికి పనికిరాడు, చదువు చందలు వీడికి ఎక్కేదట్లేదు, వాడు ఇంటెలిజెన్స్ ఐక్యూ టెస్టింగ్ చేస్తే వాడు ఇంబెసైల్ క్యాడర్లోకి వచ్చాడు, అంటే కొద్దిగా మాంద్యం ఉంది, మెంటల్గా కొద్దిగా స్లో ప్రాసెసింగ్ ఉందని చెప్పి వాళ్ళు ఈ పిల్లవాడు చదువుకు పనికిరాడని చెప్పి ఆ రిపోర్ట్ కార్డు తీసుకున్నప్పుడు వాడు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యేసరికి ఆ క్లాస్ టీచర్ రిపోర్ట్ కార్డు మీద రాసింది, ప్రిన్సిపల్ పిలిచి రాసి అన్నాడు, ఇక వీడు చదువుకి పనికిరాడు, ఈజ్ అన్ఫిట్ ఫర్ రెగ్యులర్ ఎడ్యుకేషన్, ఈజ్ అన్ఫిట్ ఫర్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ అని ఆ రిపోర్ట్ కార్డు మీద రాసి ఆ పిల్లోడికి ఇచ్చి, బాబు రేపటి నుంచి నువ్వు స్కూల్కి రావద్దని చెప్పి పంపించేసాం. వాడికి అర్థం కాలేదు స్కూల్కి ఎందుకు రావు, చిన్న పిల్లోడికి నువ్వు స్కూల్కి రావద్దు రేపటి నుంచి అంటే వాడికి సంతోషంగా ఉండొచ్చు కొద్దిసార్లు. వాడికి అది రిపోర్ట్ కార్డు పట్టుకొని వచ్చి, అమ్మ రేపటి నుంచి నేను స్కూల్కి రావద్దంట, అదెందుకు రావద్దన్నారు నాన్న, ఈ పేపర్లు ఇచ్చారు, రిపోర్ట్ కార్డు ఇచ్చారు, నీకు అర్థమవుతుందా, చదవగలుగుతావా, నువ్వే చదవని. కింద చదివితే ఆ కింద రాసిన స్టేట్మెంట్ చూసి కళ్ళకి నీళ్ళు గారిపోతా ఉన్నాయి. కళ్ళు నీళ్ళు గారిపోతా ఉండేసరికి ఆ పిల్లోడు అడిగాడమ్మా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏం రాశారు చెప్తావా? వాళ్ళ అమ్మనింది, నాన్న ఏం రాశారు చెప్పమంటావా? ఈ స్కూల్ నువ్వు ఏదైతే వెళ్తున్నావు కదా, వాళ్ళకు నీలాంటి లెజెండ్స్కి, నీలాంటి బ్రిలియంట్స్కి టీచింగ్ చెప్పేంత బ్రెయిన్ వాళ్ళకి లేదంట, కాబట్టి మీ అమ్మనే చెప్పుకోపోమని చెప్పారు, కాబట్టి రేపటి నుంచి నీ టీచర్ ఎవరిని, నేనే. నిన్ను హ్యాండిల్ చేసేంత జ్ఞానం వాళ్ళకి లేదంట నాన్న, నువ్వు ఒక బ్రిలియంట్ బాయ్ కాబట్టి వాళ్ళకి నిన్ను హ్యాండిల్ చేసేంత సత్తా వాళ్ళకి లేదు, రేపటి నుంచి నేనే టీచర్గా ఉంటానని చెప్పి తనే టీచర్గా ఉంది, తనే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది. ఆ పిల్లోడికి ప్రతిరోజు తానే ఒక టీచర్గా కావాల్సిన పాటలు నేర్పించింది. స్టోరీ కట్ చేస్తే ఆ కుమారుడు ఎవరో కాదు, థామస్ ఆల్వా ఎడిసన్. ఈ ప్రపంచానికి బల్బులు ఉన్నాయి, ఎప్పుడు లైట్ ఉంది కదా, ఈ బల్బులు పరిచయం చేసింది థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు ఆడియో రికార్డ్ అవుతున్నాయి, కెమెరా ఉందా, మోషన్ పిక్చర్స్ ఉన్నాయి కదా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందా, ఈరోజు ఆడియో రికార్డింగ్ మెకానిజం ఉందా, ఫోనోగ్రాఫ్ కనిపెట్టింది ఆయనే, మోషన్ పిక్చర్స్ కనిపెట్టింది ఆయనే, పవర్ డిస్ట్రిబ్యూషన్, ఫస్ట్ ట్రాన్స్ఫర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ని న్యూయార్క్లో పెట్టింది, స్థాపించింది, ప్రపంచానికి వెలుగు పరిచయం చేసింది, ఎలక్ట్రిసిటీ పరిచయం చేసిన ప్రథమ కారకుడు ఎవరండి, థామస్ ఆల్వా ఎడిసన్. ఒక మాట స్టోరీ కట్ చేస్తే న్యూయార్క్లో, యుఎస్లో 1000 పేటెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఇన్వెన్షన్స్ అండి, 1000 పేటెంట్స్ ఉన్నాయి ఒక వ్యక్తి పేరు మీద, రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. ఒకరోజు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఈ పిల్లవాడు వెళ్ళి వాళ్ళ అమ్మ రూమ్ వెతుకుతుంటే దాంట్లో పిల్లోడి ప్రోగ్రెస్ కార్డు, రిపోర్ట్ కార్డు దొరికిందండి. ఆ రిపోర్ట్ కార్డు వచ్చి ఓపెన్ చేసి చూస్తే ఆ రిపోర్ట్ కార్డు మీద ఏమని రాస్తుంది తెలుసా, నీ కుమారుడు ఈడియట్, మెంటలీ రిటార్డెడ్, వాడికి చదువు చెప్తే ఎక్కే ప్రసక్తి లేదు, వాడు ప్రపంచానికి పనికిరాడు అని రాసి ఇచ్చిన రిపోర్ట్ కార్డు కనిపించింది. ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఏడుస్తూ కిందటి స్టేట్మెంట్ రాశాడు, ఏమని తెలుసా, వాస్తవంగా నేను ప్రపంచానికి పనికిరానని స్కూల్ రాసింది, కానీ ప్రపంచాన్ని మార్చే వ్యక్తిగా నా తల్లి నన్ను చూసింది, నా చరిత్రను ఏం చేసిందమ్మా, మార్చింది. కోణము చూసే కోణము, షీ సా ద పర్పస్ ఇన్ మీ వెన్ ద వరల్డ్ కుడ్ నాట్ సీ ద పర్పస్ దట్ ఐ యామ్ బార్న్ ఫర్. ఎందుకు జన్మించానో ప్రపంచానికి అర్థం కాలే, కానీ ఎందుకు జన్మించానో తల్లి అర్థము చేసుకుంది. వాట్ వీఆర్ నౌ, ఇప్పుడు బిడ్డలిద్దరు ఎవరు, పాపము శ్రేష్ఠ సమయరాలు ఎత్తుకునే వయసు, ఓకే పిల్లలు నడుస్తున్నారు, బాగానే ఉంది. ఏం చూశారు మనం పిల్లల్ని, ఇప్పుడు ప్రస్తుతం చూస్తాం. విజన్ అంటే ఏం తెలుసా, విజన్ అంటే ప్రస్తుతం చూడడం కాదు, భవిష్యత్తు వీళ్ళు ఏం కాబోతున్నారు, చెప్పండి ఏం కాబోతున్నారు. ఏంటి బ్రదర్ సడన్గా అట్లా క్వశ్చన్ అడిగారంట. భవిష్యత్తు ఏం చూస్తారంటే చాలా బాగున్నారు, అబ్బబ్బా అంత క్యూట్గా ఉన్నారు. ప్రస్తుతం అందరు చూస్తారు, ప్రస్తుతం చూసేదాన్ని ఏమంటారు తెలుసా, సైట్ అంటారు, వెలిచూపు అంటారు. భవిష్యత్తు చూసేదాన్ని ఏమంటారు తెలుసా, ఫెయిత్ అంటారు. మనము భవిష్యత్తును చూసి, దర్శనం దేవుడు బిడ్డలు దేని కొరకు ఇచ్చాడో భవిష్యత్తుని చూడగలిగిన రోజు తల్లిదండ్రులు మనం ఏమవుతామండి, కృతార్థులు అవుతాం. ప్రపంచానికి సైన్స్ అండ్
వండర్స్ని పరిచయం చేస్తాం. ఇది చూడలేని రోజు ప్రపంచానికి స్కార్స్ అండ్ బ్లండర్స్ని పరిచయం చేస్తాం. కాబట్టి ముగిస్తూ అడుగుతున్న శ్రేష్ఠ సమయరాలు ఏం కావాలి ప్రపంచానికి? సైన్స్ అండ్ వండర్స్. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సందర్భంలో మన హృదయాలు ప్రభు దగ్గర ప్రతిష్ఠించుకొని ఈ 3 ప్రార్థనలు, ప్రొటెక్షన్, ప్రెజెన్స్ అండ్ పర్పస్. ప్రభా, నా కుటుంబం నిత్యము నిబంధన, రక్త నిబంధన యొక్క ప్రభావంలో ఉండాలి, నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. 3వది, నిత్యము సంకల్పములో ఉండాలి. సన్నిధి, సంకల్పము, అలాగే రక్త నిబంధన, కవనెంట్. ఈ 3 నా బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో రాజీ పడడానికి వీల్లేదని శ్రేష్ఠ సమయరాలను ఈ 3 ప్రార్థనలకు అప్పగించి బిడ్డలను ప్రతిష్ఠ చేస్తాం. ప్రేంగల్ తండ్రి, నమ్మదేం దేవా, మరొక్కసారి అనిల్ కొరకు అలాగే మౌనిక బిడ్డల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి దీవించి ప్రభా, మరి ప్రార్థనలకు ఫలితంగా తండ్రి ఇచ్చిన కవల బిడ్డలు భవిష్యత్తులో తండ్రి ప్రపంచానికి వీరు స్తంభాలు, సంఘానికి స్తంభాలు, కుటుంబానికి స్తంభాలు, భావి భవిష్యత్తుకి తండ్రి బిడ్డలు ప్రభా భావి తరాలకు ఒక స్తంభాలని, మూల స్తంభాలని గుర్తు చేసుకొనొచ్చు. అది సరైనగా నగరునకు చెక్కబడాలి. అట్టి చెక్కబడే క్రమంలో తండ్రి బిడ్డల మీద ఈ 3 ప్రార్థనలు మరొకసారి ప్రభావవంతంగా ఆత్మపూర్ణమై మరొకసారి సంఘముగా బిడ్డల యొక్క మేలు కోరేవారిగా, శ్రేయోభిలాషులుగా ఈ బిడ్డల జీవితంలో మొదటిగా నిత్యము బిడ్డలు నీ రక్త నిబంధనలో బిడ్డలు స్థిరపరచబడుదురుగాక. రెండవదిగా నిత్యము బిడ్డలు నీ సన్నిధిలో ముద్రించబడుదురుగాక. మూడోది ప్రభా, నిత్యము బిడ్డలు నీ యొక్క సంకల్పములో, నీ పర్పస్లో బిడ్డలు ఎదుగుదురుగాక. ఈ 3 మాటలు బిడ్డల జీవితం నెరవేర్చి భావితరానికి కారణ జన్ములుగా ప్రతిష్ఠించుమని నీ రక్త ప్రోక్షణ తెచ్చుకొనొచ్చు. మహోన్నత దేవా, నీవే మా ఆశ్రయమని బిడ్డల్ని మీ యొక్క రెక్కల చాటును ప్రతిష్ఠిస్తుండగా ఇది మొదలుకొని ప్రభా, బిడ్డల ద్వారా ప్రపంచము దీవించబడి, సంఘాలు కట్టబడి, క్షేమాభివృద్ధి పొందుకొని అనేకులు ప్రభా బిడ్డల ద్వారా ఆశీర్వదించబడే స్థాయిలో తండ్రి మరి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నా బిడ్డలు తండ్రి సియోను పర్వతం మీద సూచక్రియలుగా, మహత్కార్యములుగా బిడ్డలు ఎల్లప్పుడూ ఉంటకు సహాయపడమని యేసు నామములో ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీరు ఇంతవరకు శ్రేష్ఠ సమయర ఈ బిడ్డల యొక్క ఫస్ట్ బర్త్డే సందర్భంలో దేవుని దాసుని ద్వారా మీరు వర్తమానం విన్నారు. ఏం విన్నారో నాకు అర్థం కాదు. కొద్దిమంది మాట్లాడుకుంటున్నారు, పాపం ఏదో ఎమర్జెన్సీ ఉంటుంది మాట్లాడుకుంటుంటారు. గుర్తించుకోండి, మన యొక్క బిడ్డల యొక్క విషయంలో మనం మొట్టమొదటిగా కలిగి ఉండవలసినటువంటిది దేవుని దాసు ద్వారా విన్నాం. ఏంటంటే సున్నతి జరగాలి, సున్నతి జరగాలి. అంటే ఆ సున్నతి సందర్భంలో ఆ రక్తం అనేటువంటిది కారుతుంది. అది మనం కట్ చేసిన సందర్భంలో దాని అర్థము మనం చూస్తున్నాం. ఆ సున్నతి ఎరిగినప్పుడు మాత్రమే ఒక నిబంధన అనేటువంటిది వస్తుంది. నిబంధన, కవనెంట్ అనేటువంటిది ఏంటి? ఆ కవనెంట్ అంటే మనము కూడా మన జీవితంలో దేవునితో నిబంధన జరిగినటువంటి వాళ్ళంగా కావాలి. అందుకని అబ్రహాము తన కుమారునికి విషయంలో మొట్టమొదటిగా ఏంటంటే ప్రొటెక్షన్ కావాలి, రెండవదిగా ప్రజెన్స్ కావాలి, మూడవదిగా పర్పస్ అనేది. ఈ 3 తలంపులు మనం మనసులో పెట్టుకోవాలి. ఏదో మా పిల్లలు పుట్టారు, వీళ్ళు డాక్టర్లు చేపిస్తాను, లేకుంటే ఇంజనీర్లు చేపిస్తాను, లేకుంటే కలెక్టర్లు చేపిస్తాను, ఈ ఉద్దేశాలే ఉంటాయి. కానీ మొట్టమొదటి ఈ బిడ్డలు దేవుని ఎరగాలి. ఆ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి రావాలనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, లోకములో జలచరాలు ఉన్నాయి. వాటికి మనకున్న భేదం ఏంటి? వాటికి మనకున్న భేదం ఏంటి? అది మన పర్పస్. అందుకని గుర్తించుకోండి, మొట్టమొదటిగా ఏంటినంటే మన పిల్లలు దేవుని ఎరగాలి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం యొక్క కడుగుదల క్రిందికి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా, ప్రభువా నా బిడ్డలు చిన్న వయసులోనే మిమ్మల్ని ఎరగాలి, దేవుణ్ణి ఎరగాలి.
దేవుని ఎరగకుండా లోకాన్ని ఎరిగితే ప్రయోజనం ఏంటి బాబో? ఏం ఉపయోగం చెప్పండి? ఏనుగు కూడా ఇంత పెద్ద లావు ఉంటుంది, పర్పస్ కదగండి. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క మన పిల్లలు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాలి. యేసు ప్రభువును. ఎందుకు యేసు ప్రభువు నమ్మాలంటే, యేసు ప్రభు పవిత్రుడు, పరమాత్ముడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి పరమాత్మునితో మనం ఆత్మ కూడా సంబంధం కలిగి ఉండాలంటే మన ఆత్మ కూడా పవిత్రం కావాలి. శరీరము కాదు పవిత్రమయ్యేది, ఆత్మ పవిత్రం కావాలి. ఈ ఆత్మ పవిత్రం కాదు, ఎందుకంటే మనం పుట్టినదే పాపములు పుట్టాము కాబట్టి ఈ ఆత్మ పవిత్రం అవుట అనేది అసంభవం. గొర్రెను బర్రె చేయాలంటే కాదు, బర్రె గొర్రె కాదు, దాని జన్మ. ఆ రీతిగా మనము కూడా జన్మతోనే పాపములో పుట్టాం కాబట్టి ఈ ఆత్మ ఆ పరమాత్మతో సంబంధం అనేది మనకు కలగదు. అందుకే ఆ మానవునికి ఆత్మశాంతి లేదు. అందుకని ఆ పరమాత్ముడు పాపాత్ములైన మనల్ని ప్రేమించి మన పాపమంతా సిలువలో భరించి రక్తమంతా కార్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆ రక్తము ద్వారా నిబంధన చేశాడు, నిత్య నిబంధన, క్రొత్త నిబంధన. నీవు నేను ఏ మతంలో చేరద్దండి. యేసు పాపిని, నా కొరకు నా విమోచన కొరకు సిలువలో రక్తాన్ని కార్చినావు, ఆ రక్తముతో నన్ను కడుగు, నువ్వే నా రక్ష. అంతే, సింపుల్. మతంలో ఎవరు చేరద్దండి. చాలామంది అనుకుంటున్నారు వీళ్ళు మతాన్ని స్థాపిస్తారా, అందుకని లాస్ట్లో భోజన సమయంలో అనుకుంటున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళకి వచ్చి వీళ్ళు సుత్తి కొడుతున్నారా అన్నాడు ఒక ఆయన. మా పనే సుత్తి కొట్టేది, మా పని సుత్తి కొట్టకపోతే ఏం చెప్పాలి చెప్పండి? డాక్టర్ గారి పని ఏంటి? వైద్యులకు ట్రీట్మెంట్ ఇచ్చేది. వడ్రవాని పని ఏంటి? సుత్తితో బండబగల కొట్టేది. అది మా వృత్తి ఏంటి? ఆ ప్రభువును పరమాత్మను మీకు పరిచయం చేయాలి. గుర్తుంచుకోండి ప్రియులారా, యేసు నిజమైన సృష్టికర్త. యేసు పాపులను ప్రేమించినవాడు. యేసు పాపుల కోసం రక్తము చచ్చిపోయి మళ్ళా లేచినటువంటి వాడు. ఆ యొక్క రక్తము ద్వారా క్రొత్త నిబంధన చేశాడు. అందుకనే ఆ సున్నతి అనేటువంటి దేవుని దాసుని ద్వారా పిల్లల విషయంలో అబ్రహాము కలిగినటువంటి మొదటి గొప్ప ఉద్దేశాన్ని చూడండి. ఆ తర్వాత ఏం కోరుకోవాలి మనము? డాక్టర్ కావాలా, యాక్టర్ కావాలని కాదు, అట్లా కాదు. నా పిల్లలు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలోనే నిత్య సుఖములు కలవు. ఆయన సన్నిధిలో ఏముంటాయి? నిత్య సుఖములు, సంపూర్ణ సంతోషం కలదు. అటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. మూడవదిగా ఏం కావాలి చూడండి, పర్పస్. నా పిల్లలు ఏం కావాలి? దేవుని వాక్య ప్రకారంగా మనమందరం ఎట్లుండాలి? వండర్స్ అండ్ సైన్స్, దేవుని కొరకు సూచనలుగా ఉండాలి. చూడండి, ఆయన థామస్ ఆల్వా ఎడిసన్. కూర్చో నాన్న, మంచి బిడ్డ నువ్వు. థామస్ ఆల్వా ఎడిసన్. నేను అనుకుంటున్నా ఆ టీచర్ ఏమనుకో వీడు డల్ఫెలో ఇడియట్ అని రాసి పెడితే ఇప్పుడు ఏం చరిత్ర తిరిగిపోయింది. ఆయన డల్ఫెలో అని చెప్పి చేశాడు, ఆయన ఇడియట్గా చేశాడు. ఎవరో టీచరో ఆ టీచర్ను ఇడియట్గా చేసేసింది ఎవరో? తల్లి. ఇప్పుడు తల్లికి ఎంత బాధ్యత ఉంటుంది చూడండి. చాలామంది ఏంటంటే ఆడపిల్లలు పుట్టారా అంటారు. కానీ అశోక్ అట్లా అనలేదు, ఈయన కూడా అట్లా అనలేదు, వాళ్ళ తమ్ముడు కూడా అనిల్ కూడా అట్లా అనలేదు. వాళ్ళిద్దరు కూడా హ్యాపీ. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఇల్లు నిలవాలన్నా గుర్తించుకోండి, ఒక ఇల్లు అంటే మీ భార్యాభర్తల కుటుంబం నిలవాలంటే దాని వెనకాల ఎవరు ఉంటారంటే? భార్యే. ఫర్ ఎవ్రీ సక్సెస్ ఆఫ్ ఎ మ్యాన్ దెర్ ఈస్ ఎ ఉమెన్ బిహైండ్ అంటారు, వెనకాల ఆమె ఉంటుంది. అందుకని దేవుని దాసుడు చెప్పాడు ఏంటి అంటే, గుణవతి అయిన భార్య ఇల్లు కడతాది అంటే. ఇప్పుడు ఏం ఇల్లు కడతావా పడగొడతావా? చూడండి ఎంతమంది ఎలాగుంటారో, ఎంత అద్భుతమైనటువంటి విషయం. అందుకనే ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న చూపు చూడొద్దు. ఒక ఆయన బోర్డు చేస్తున్నాడంట, ఏమని? వంశోద్ధారకుడని. ఏం సన్యాసి చెప్పాలనో ఏంటో మళ్ళీ పురాణాలు చెప్తా కూర్చున్నాడు ఒక ఆయన. ఇలాంటి బోధలు చేస్తే ఏం బాగుంటుందండి? అందుకని ఆడపిల్లలు లేకుండా నువ్వు కనుమరుసూతాం.
మగవాళ్ళుగా అనుకుంటారు ఆ పిల్లల్ని. ఆ ఆడపిల్ల అన్నదే సంఘం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ బిడ్డలిద్దరిని దేవుడు ఇచ్చినాడు. తర్వాత పెద్దబాబుకు కూడా ఇచ్చినాడు. ఇప్పుడు పెద్దబాబు రెండో పాప అమూల్యను దేవునికి మేమేం చేస్తాము, ప్రతిష్ఠిస్తాం. ఆ బిడ్డ పేరు అమూల్య, సెకండ్ గర్ల్. మొదటి పేరు ప్రశస్త, నెక్స్ట్ అమూల్య. ఇప్పుడు వీళ్ళిద్దరు చాలా జ్ఞానంగా 2 in 1 కొట్టేశారు కదండి. ఒక దాంతో 2 పిట్టలు కొట్టేశారు కదండి. కృతజ్ఞత ఒకటి బర్త్డే, 2 శ్రేష్ఠ సమరాదేమో బర్త్డే. తర్వాత రెండవ పాప, ఆ పాపకు దేవునికి ప్రతిష్ఠిస్తున్నాం. ఆ బిడ్డ పేరేంటి? అమూల్య అంటే యేసు యొక్క అమూల్యమైన రక్తం చేత మొట్టమొదటి బిడ్డ కడగబడాలనేటువంటి ప్రార్థన ఉండాలి వాళ్ళకి. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఉండాలని కోరాలి. మూడవది దైవ సంకల్పం ఏంటో భవిష్యత్తులో అదే నెరవేర్చబడినట్లు మీరు ప్రార్థన చేయాలి. అంతేగాని మీ సంకల్పాలు కాదు. విధానాలు చాలామందికి సంకల్పాలు ఉంటాయి. ఎంపీ కావాలని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంట, మోడీ కావాలని. అలా కాదు, దేవుని కొరకు. అందుకనే నా పిల్లలు ఆ సియోను కొండ మీద సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములకు గుర్తుగా ఉండాలి. చూడు, ఇప్పుడు ఆల్వా ఎడిసన్ చూడండి, ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్ని పేటెంట్స్? 1000 పేటెంట్స్ ఉన్నాయంట ఆయన గురించి. చూడండి, సామాన్యమైన విషయం కాదు. మహాభక్తులు వాళ్ళందరూ కూడా. కాబట్టి ప్రియమైన వారులారా, మొట్టమొదటి దేవునితో సంబంధం కావాలంటే యేసు రక్తంతో కడగబడాలి. యేసు రక్షకుడు, ఆయన మతస్థాపకుడు కాదు. యేసు నేనే మార్గం, సత్యం, జీవమని. కాబట్టి ఈ 4 పిల్లలను ఆ తల్లిదండ్రులు, తర్వాత తల్లులు దేవునికి ఉన్నతమైన ఉద్దేశము కొరకు వారు ప్రార్థించాలి. చిన్న వయసు రక్షణలోకి రావాలని ప్రార్థన చేయాలి. జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకోవాలి. లోకరీతిగా కాదు, చదువులు సంధ్యలు అవన్నీ. ఆ టీచర్ ఏమో చెప్పాడు, బుద్ధి మాంద్యము తీసుకోపో అని. చూడండి, ఆ టీచర్ గారికి బుద్ధి మాంద్యం వచ్చాడుగా వాళ్ళ అమ్మ చెప్పింది. ఈ బాధ్యత ఎవరికి ఉంది? ఆ తల్లులకు ఉంది. అది ఇంపార్టెంట్. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఎవరైనా యేసు ప్రభుకు హృదయం ఇవ్వకపోతే, ఇది మతం కాదు, సత్య మార్గం, జీవ మార్గం, శాంతి మార్గం, రక్షణ మార్గం, పరలోక రాజ్యానికి ఏకైక మార్గం. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి శుద్ధి చేసి. సైన్స్ ఏమో ఏంటి, చూసి నమ్ముతాం. దేవుణ్ణేమో చూడకుండా విశ్వాసంతో నమ్ముతాం. అది ప్రార్థన చేసుకుందాము.